ఒకానొక చక్రవర్తి యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశయిల్లింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహామంత్రే ఆయనకు ఆ సమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు కళ్ళు నెత్తికెక్కాయని. అతనిలో గర్వంతో పాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మర్చిపోయాడు. మంత్రివర్యా, మీరెంతో తెలివైన వారు, జ్ఞాననిధి, గొప్ప వ్యూహకర్తలు. ఈ తెలివితేటలతో పాటు అందం కూడా ఉంటే ఎంత బాగుండును అన్నాడు. అసలు అతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు. తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రాలేదు. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు. దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి, ఎండ మండిపోతోంది, ప్రభువులకు దాహంగా ఉంది, తక్షణమే స్వర్ణపాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు అన్నాడు. పరిచారకుడు స్వర్ణపాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు. ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి, దాహం తీరి ఉండదు, మట్టి కుండలో ఉన్న నీరు తెచ్చి ఇవ్వు అన్నాడు మంత్రి మళ్ళీ. పరిచారకుడు మట్టి కుండలో నుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు. వెంటనే ఆలోచించాడు. మంత్రి ఒక్కసారిగా నీటిని గురించి ప్రస్తావించడం, పరిచారకుడి చేత స్వర్ణపాత్ర, మట్టి పాత్రల్లోని నీటిని తెప్పించడం, ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమైంది, జ్ఞానోదయమైంది. వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, గురుదేవా మన్నించండి, గర్వాతిశయంతో కాని మాట అన్నాను. బంగారు పాత్ర విలువైనదే కావచ్చు, అందంగా ఉండవచ్చు, కానీ దానికి నీటిని చల్లపరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు, అయినా నీటిని చల్లగా ఉంచుతుంది. అందం కాదు, గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి అన్నాడు. ఆ చక్రవర్తి మరెవరో కాదు, మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్రగుప్తుడు. ఆ మహామంత్రి మరెవరో కాదు, మహారాజనీతివేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యుడిగా పేరుగాంచిన చాణక్యుడు. నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణం, గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమ. మానవులకు ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, సుగుణానికి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం. పై శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణమని చెప్పినా, గుణం, జ్ఞానం, క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది. అంటే మంచి అందగాడైన ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు కాడు. వినయం అనేది మనిషిలో ఎల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి. కొందరు ఓటమి చవి చూసినప్పుడు, బాధలలో మునిగిపోయినప్పుడు తమ బాధలు వెల్లబుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు. అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించినప్పుడు, సంపదలు వచ్చినప్పుడు, మంచి పదవి ఉన్నప్పుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్నచూపు చూస్తారు, కించపరుస్తారు. మాటలతో ఎదుటి వారిని చులకన చేస్తారు. అందంగా ఉండడం మంచిదే, కానీ తను అందంగా ఉన్నానని అందవిహీనమైన పనులు చేయడం తగనిది. అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు కూడా హద్దులెరిగి ప్రవర్తించాలన్నది పెద్దల మాట. సర్వేజన సృజనో భవంతు. స్వస్తి. మీ పద్మజ.